నొక్కేసాడ్రా బుల్లడా. ఈ రోజు మన లాక్డౌన్ లో అండ్ లాక్డౌన్ ముందు చేసిన కళాఖండాలు క్రింజ్ వీడియోలన్నీ మనం ఈరోజు చూడబోతున్నాం, మీకు చూపిపోతున్నాం. చాలా 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 పెంట పెంట అయిపోతుంది. నా పరువు మొత్తం పోబోతుంది ఈరోజు. ఐ మీన్ ఓల్డ్ టిక్ టాక్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వేసుకుంటూ ఉంటాడుగా వాడు యశ్వంత్ రెడ్డి. వీడు మొన్న ఒకసారి డిఎం చేసిండు నాకు, అన్న నీ టిక్ టాక్ ఐడి చెప్పాను డైరెక్ట్గా వాడి అకౌంట్ నుంచి వచ్చి నేను ఓల్డ్ టిక్ టాక్స్ అవి చేస్తా ఉంటా, ఒకసారి నీ ఐడి చెప్పు టిక్ టాక్ ఐడి అంటాడు. అంటే నా కింద బాంబు పెట్టడానికి నన్నే అడుగుతుండు, అన్న బాంబు పెట్టొచ్చు అన్న నీ కింద అని. బాబా నా భయం అవుతుంది ఈరోజు. నా టిక్ టాక్ లెటరా నా పరువు మొత్తం పోయింది కదా. నాకు నేను ఉండను, నేను దిగా నుంచి. చలో స్టార్ట్ చేద్దాం మనం. ఈరోజు మనతో పాటు ఆహా ఆదిత్య, చాలా ఫేమస్ పర్సనాలిటీ, మీకు తెలుసు. మొన్న అక్కడ బ్యానర్ కూడా చూసింది నేను కేపీహెచ్బి దగ్గర. ఇంకా 4444 మీ అందరికీ తెలుసు, సినిమాలు ఎడిట్ చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద సినిమాలు. నెక్స్ట్ వచ్చేసి మన అర్మాన్, ఒరే అర్మానింగ్. ఈయన ఎవరికి తెలీదు, చాలా అండర్ రేటెడ్ ఏనా. సో మేమందరం ఈరోజు యా చలో చలో లెట్స్ గో. లాస్ట్ సెకండ్ చూడడానికి బాగుంది. ఇదా ప్లీజ్ 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 వద్దు, ఇది డిలీట్ చేస్తా ఇప్పుడు నేను. పక్కన ఎవరయ్యా? అయ్యా మా సాయిగాడు పక్కన 44 చూడండి. నేను ఎందుకు వస్తాను? స్టార్ట్ చేయి. నువ్వు ఏడ్రా తడివేస్తున్నావు. పోల్కొండ ఎందుకు తన్నారా? అరే నేను పెద్ద కంగారు నమ్మడ్డా తెలుసా. నాకు చెయ్యి ఆగదు, ఏం ఆగదు. ఇది చూడు, అది వాడిని తడివేస్తాడు, వాడు భయపడుతున్నాడు చూడు. వాడు కాదు ఒకటి చాలులే. కామెంట్ చూసినట్టున్నాడయ్యా. ఇది చూడు అసలు. ఆ పోస్ట్ చూసాక నీ ఫస్ట్ రియాక్షన్ ఏంట్రా? కాదు కమల్ హాసన్ ఏదో అంటారేంట్రా, అంటారేంట్రా ఉలగ నాయగన్. ఇప్పుడు ఎందులో నేను కమల్ హాసన్. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. అరే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎమ్మటనే ఆఫ్ చేసి ఎమ్మటే వెళ్ళిపోయింది నేను. ఇచ్చుడు నా జోక్ నేనే పని చేసుకొని నేను నీ జోక్ నువ్వే రికార్డ్ చేసుకొని నువ్వే నవ్వేసుకొని నువ్వే పెట్టేసి యాక్ట్ అవుతున్నావు ఇప్పుడు. ఫస్ట్ నుంచి పెట్టరా నీట్ గా. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. వీడికి ఐస్ పెడితే సార్ నేను ఈరోజు ఉపవాసం సార్. కానీ ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు కెమెరా, అది ఫాస్ట్ గా వచ్చేసింది. డైలాగ్ వీడికి ఐస్ పెడితే సార్ నేను ఈరోజు ఆపుదామని వచ్చాడు, మళ్ళీ షిఫ్ట్ అవ్వలేదని నేనే మళ్ళీ అక్కడే ఆన్సర్ ఇచ్చేసిన. అబ్బో నాకు దవడ నొప్పి, వాంతులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకు ఏటీఎం అది కిక్ సినిమాలో ఆలి అంటాడు చూడు. వెనక నుంచి ఎవరో తోతన్నట్టే. కెమెరా ఆన్ చేసిన తర్వాత మనం కెమెరాకి వెళ్ళి చూడట్లేదు, కెమెరాకి చూడకూడదు. ఆన్ చేసిన వెంటనే కెమెరాకి చూడకూడదు, కిందకు చూడాలి. అది ఒక సినిమాటోగ్రఫీ, మీ అందరికి తెలియదు. ఓన్లీ అది ఒక కొంచెం సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, అందులో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అర్థమైంది. అక్షరం ఒక రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దా అంటాడు. మొన్న ఎగ్జామ్ రండి, భీముడు బకాసురుని ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుని గుద్ది 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. ఏం చేస్తున్నా నేను? వీడియోలో ఎఫెక్ట్స్ లో వీడియో ఉందరా? క్యారెక్టర్ స్విచ్ అన్నమాట. ఏంటి జీటీఎస్ వాడు మైకెల్ నుంచి ఫ్రాంక్లిన్ కి వెళ్తాడు చూడు. 2 seconds he did a performance. అసలు పెట్టు సూపర్. ఇది మా సాయిగాడు, ఈ మా అక్కిగాడు, ఈ చిన్న వాడు మనసు నన్ను వదిలేండి రా అన్నట్టు ఎక్స్ప్రెషన్. అది మాత్రం మా సాయిగాడు చూడు, ఒక ఎర్రి పుగ్గండి అన్న జిడ్డు పట్టుకుని వదలని కూడా వదలని. ఏంటి అసలు పిచ్చి పుగ్గలా చేస్తాను ఫీలింగ్ అది. సాగర్ కన్య అన్నారు, ఇది సుగర్ కన్య లాగుంది. ఏంటండి అలాగే చూస్తారు? స్వామి అట్టు తాగే ముందు
అదే రుబ్రోలు వేసినట్టు రుబ్బేసాడు వాడు పాపం. చూడు పాపం వాడు ఏం చేయలేక కొడక వదలరా మా నన్ను అన్నట్టు. సాయిగాడు ఇప్పుడు వీడియో అయిపోయి ఒకటే తెంగిల్ నాకు. మరి అమ్మో 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 కూసాలు వాళ్ళని కూసాలు గదిలు తెంగిరి అనుకుంటా మా వాళ్ళకి బాబు అప్పుడు. ఒరేయ్, అసలు సాయి పాపం రా. అమ్మా సాయి షౌట్ అవుట్ టు యు. షౌట్ అవుట్ టు సాయి. సాయం సాయిగాడు లేడంట. ఈ సౌండ్ ని పరిగెత్తుంటాడు. సౌండ్ పరిగెత్తేస్తుంటాడు. వాడు ఎప్పుడో తెంగేసిండు ఇంట్లో. ఈయన మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేసే ముందే తెంగేసిండు. అమ్మో వీడా. కాదు బ్యాట్ టచ్ అంట. అబ్బాయిలకు బ్యాట్ టచ్ ఏంటి? అబ్బాయిలు బ్యాట్ టచ్లు చేసుకుంటే ఉంటారు రోజు. చైల్డ్ అబ్యూస్ మైనర్లే ఉండేది, అందరూ మైనర్లే. నువ్వు నోరు మీరా. సేవ్ సాయి అంట. నెక్స్ట్ ఇది అరాగా. వామ్మో గుట్కా సాంబా టైం వచ్చేసింది గురు. అరే అందరికి చూసే వాళ్ళందరికి వార్నింగ్ ఇస్తున్నా. చూసే వాళ్ళకి మీకు ఏమన్నా అయితే ట్రిగర్ ఫ్లాష్ వార్నింగ్. వార్నింగ్. ఎవరైనా చిన్న పిల్లగాళ్ళు, హార్ట్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది ఇద్దాం, వద్దు గురు. మాట్లాడదాం దాని గురించి. అరే వద్దురా ప్లీజ్ రా. అరే వామ్మో, చూడండి కొన్ని చూపించుకోలేని ఉంటాయి ప్రపంచానికి. ఇది అవసరం అని చెప్పి స్కిప్ చేసేద్దాం. అసలు కవర్ పేజే చూడు ఎట్టుందో. చూడండి. నాకు చూస్తుంది. నేను చూసిపోసుకొని వస్తా. నేను ఎల్లంగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయను బల్లి పట్టదురా. దేవుడు నీకు నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నాడు వద్దురా అని. అరే బల్లి ఇంతసేపు బాత్రూమ్ బయట ఉండి చూసిందేమో, వీడియో చూసిందేమో, పడిపోయింది అది. ఓకే, ఎవరికి పడిపోయిందంటే ఎట్లా పడిపోయిందా నాకు? ఓకే స్టార్ట్. నేను కళ్ళు మూసుకుంటా. ఈ పాటికి జరిగింది కదా టిక్ టాక్ వాళ్ళకి. డామినేట్ చేసేవాడు అసలు ఆ వీడియో, అసలు ఆ కర్చీఫ్ అట్లా పెట్టడం గానీ, అలా రివీల్ ఇవ్వడం గానీ, అవన్నీ అసలు ఎలా రా. 1 2 3 లాయ్ 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 లాయ్. సార్ దీని క్యాప్షన్ ఏంటంటే అమ్మమ్మ పెన్షన్ డబ్బులు లెక్క పెట్టమనింది, పెన్షన్ డబ్బులు ఇచ్చేది. సేమ్ చక్కగాళ్ళలాగే చేసింది నేను. చీచే. ఓకే రా లాస్ట్ రా. ఇక లాస్ట్ అండి. ఆయన పేరు కుమార్ రెడ్డి ఇట్లా వీడియోలు చేస్తారు, లవ్ డైలాగులు, స్లో మోషన్. తెలుసు. నీ రంగు నా కాలు కింద, నా రంగు నీ తల పైన. వామ చూడు ఎట్టను. అసలు నా టీ షర్ట్ చూడు బా 2016 లో వాట్సాప్ డిపిలా ఉందిరా. అదిగా సడన్ గా గాల్లో చూపిస్తే పైన పవన్ కళ్యాణ్ ఫోటోస్ చూడు టిక్ టాక్ లో. కంప్లీట్ అదేనండి. వీడియోనా ఫోటోనా ఇది? బ్రేకప్ మోటివేషన్. నాకు ఎందుకు బ్రేకప్ అనిపిస్తుంది ఆ మొహన్ చూస్తే. ఏదో వేసేద్దాం పద. నేను నీ కోసం కాదు, నీ ప్రేమ కోసం చనిపోతా. నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు. నీ కళ్ళు మూసుకొనైనా నేను ప్రేమించగలను. నేను చెప్పాను చూడు గాల్లో ఫోటో అక్కడ నవీన్ కుమార్ రెడ్డి ఫోటో నా వల్ల కాదు. మాటతో చేతిలో జోబులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చేతిలో జోబులు పెట్టుకొని. అరే నాలో కొంచెం చీకటి కొన కొంచెం పాపులర్. ఇదేదో గల్లంత కాబోయే పోస్ట్ లో ఉంది. దీన్నే రీక్రియేట్. ఫస్ట్ మళ్ళీ డైలాగ్ తీసుకుందాం. నేను నీ కోసం కాదు, నీ ప్రేమ కోసం చనిపోతా. నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు. నీ కళ్ళు మూసుకొనైనా నేను ప్రేమించగలను. నేను నీ మెయిన్ పెట్టు, ఫుల్ స్క్రీన్ పెట్టు బాయ్. చేయరా స్లో మోషన్ కూడా. వర్కౌట్ ఎలా ఉందిరా? కళ్ళలో సీరియస్నెస్. బ్రేకప్ అయింది నీకు. ఒక్కంటే బాధ. ఏడుస్తున్నావు. పొట్టలు అడుగుతున్నాయి బాబు నాకు. నేను నీ కోసం కాదు, నీ ప్రేమ కోసం చచ్చిపోతాను. నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు. నేను కళ్ళు మూసుకుని ప్రేమించిన నా లోకం చీకటి కోన.